పొద్దున్నే సిక్కేసుకొని సర్చ్ పట్టుకొని బయలుదేరుతున్నాను. కప్పునికా టైం ఇప్పుడు 6 అవుతుంది. బయట గొప్ప ప్రశాంతంగా ఉంది. కోకిల అరుపులు విని ఎన్నాళ్ళయిందో. వినిపిస్తుందా? 34th ఫ్లోర్కి వెళ్ళాలి ఇప్పుడు మనం రెడీ అవ్వడానికి. ఎందుకంటే ఫస్ట్ టైం వర్మగారితో కలిసి డ్యాన్స్ చేస్తున్నాను అనమాట. చూడాలి మరి ఎలా చేస్తారో ఏంటో. కనీసం స్టెప్పులు మంచిగా ఎక్కిపోయినా కానీ కొంచెం మంచిగా రెడీ అవ్వాలని పక్కన కనిపించాలంటే అని చెప్పి ఈసారి కొంచెం హెవీగా రెడీ అవుతున్నాను. లాబీ అంతా ఖాళీగా ఉంది. నేను కానీ అరిసానంటే రీసౌండ్ వచ్చేస్తుంది. నేను అంతా డాన్స్ ప్రాక్టీస్ చేసి కాళ్ళు నొప్పులు ఫుల్గా అయినా తెల్లవారుసరికి మర్చిపోయాను స్టెప్లన్నీని. లాస్ట్ ఇయర్ అయితే 4గురితో చేశాను కాబట్టి నెమ్మదిగా ఎలవలా కలిపిస్తాను, మర్చిపోయినా కానీ ఈరోజు ఈయనతో స్టేజ్ పర్ఫార్మెన్స్ అంటే ఇది ఫస్ట్ టైం థాయిలాండ్లో. చూడాలి మరి. 34 ఈయన మామూలుగా డ్యాన్స్ చదవకూడతారనమాట. మనకు అసలు తెలుసు కదా మన డ్యాన్స్ గురించి. సో ఎక్కడైనా స్టెప్పులు మర్చిపోతే నవ్వుతూ కవర్ చేసేమన్నారనమాట. ఫుల్ కామెడీ అయిపోద్దేమో అనుకుంటున్నాను ఈ ఈవెంట్లో మాత్రం. అసలు ఉగాది అనేది చాలా పెద్ద ఈవెంట్. మన తెలుగు వాళ్ళందరం థాయిలాండ్లో చాలా బాగా చేసుకుంటాము ప్రతి సంవత్సరం. అందుకే ఇండియా వెళ్ళాల్సిందాన్ని పోస్ట్పోన్ చేసుకున్నాను అనమాట. ఇది అయిపోయిన తర్వాత స్టార్ట్ అవ్వాలి. వచ్చేసాము. రావడం ఇలా అప్పలమ్మలో వచ్చానమాట. బట్ వెళ్ళడం ఎలా వెళ్తానో నాకు తెలీదు. వీళ్ళ చేతుల్లోనే ఉంది. అప్పలమ్మ అంటే ఇంకా అర్థమైపోయినట్టుంది. నవ్వేసుకుంటున్నారు. రీసెంట్గా సిక్కేసుకున్నాను అనమాట హాఫ్ సారీ మీద. సో ఒక 2 స్టెప్పులు వేసేసరికి సరదాగా 2 స్టెప్పులు వేసేసరికి ఊడిపోయింది ఆ సిక్క. సో అందుకే ఇప్పుడు ఇంత వేయించుకుంటున్నాను అనమాట. అదైనా కొంచెం గట్టిగా ఉంటుందని అనుకుంటున్నాను. ఇంకో ఐ మేకప్తో మొదలు పెట్టారు. మరీ ఎక్కువ బ్రైట్ కలర్స్ కొట్టద్దని చెప్తున్నాను. దెయ్యంలో కనిపిస్తాను మళ్ళీ. చాలా ట్రెడిషనల్గా పాతకాలపు బామ్మలా రెడీ అవుదాం అనుకుంటున్నాను. రెప్పలకి లైట్గా గోల్డెన్ షేడ్ తగిలిస్తున్నారు. తెల్లవారి 5కి లేచిపోయాను కష్టపడి. లాక్ వేసుకొని వచ్చాను అనమాట. వాళ్ళు 3 పడుకున్నారు. ఇంకానా ఎప్పుడు ఈ ఐ మేకప్ టైంలో ఫుల్గా పడుకునిపోవాలనిపిస్తుంది. కళ్ళు రెప్పలు పడిపోతాయి. ఇలా సింగిల్ ఐలాష్తో వెళ్ళి పిల్లల్ని భయపెడితే ఎంత బాగుంటుందో. మామూలుగా ఐలాష్ వద్దని చెప్పాను అనమాట. ఎందుకంటే బాగా హెవీగా అనిపిస్తుంది సాయంత్రం వరకు మొయ్యాలంటే. కానీ ఐలాష్ లేకపోతే అస్సలు బాగోదని చెప్తున్నారు. అసలే మనకి ఐలాష్ చాలా ఒత్తు ఉన్నాయంట. చాలా లైట్ వెయిట్గా ఉన్న ల్యాషెస్ తీయమని చెప్పాను. లేకపోతే మన అల్లటప్ప రెప్పల మీద ల్యాష్ లోడ్ ఎక్కువైపోద్ది. అమ్మ మొత్తానికి అయిపోయింది. ఈయనేమో ఫోన్ అనమాట. ఎక్కడ ఉన్నావు నువ్వు, అసలు నువ్వు వచ్చేలోపు ఈవెంట్ అయిపోద్దని. ఈ కొప్పుకి పువ్వులు పెట్టడానికి చుక్కలు చూసారు. బాగానే చేశారు. చాలా బాగుంది లుక్. ఫంక్షన్ అయ్యేలోపు ఈ లిప్స్టిక్ తినకుండా ఉంటే చాలు. లైట్గా మీకు భయం వేస్తుంది కానీ భయపడకండి. డ్రెస్ ఎక్కడ పెట్టాను. ఇంకా చక్కగా రెడీ అయిపోదాం. ఈ బిల్ల ఎక్కడ పడిపోకుండా టైట్గా అతికించమన్నాము. అసలే స్టెప్స్ చాలా భయంకరంగా ఉన్నాయన్నమాట డ్యాన్స్లో. ఎగిరికి అంతేసరికి బిల్ల ఎగిరిపోయిందంటే ఎవరి చేతిలోకైనా. పాపిడి బిల్ల టేప్కి అసలు సెట్ అవ్వట్లేదు అనమాట. ఇంక అందుకే ఐలాష్ గ్లూ ఉంటుంది కదా, ఆ గ్లూ వేసి అతికిస్తున్నారు. వీళ్ళైతే ఎప్పుడో 4:30కే లెగిసి కూర్చున్నారట ఎప్పుడు వస్తానా అని. ఇది పాపిడి బిల్ల కాదు, ఇయర్ రింగ్ని ఇలా చేశారనమాట. ఇంకేది దొరక్క ఇక్కడ మనకి ఈజీగా అంత దొరకవు అనమాట. కొన్ని ముందు రోజే లేదో కొనుక్కొచ్చేద్దామంటే. మొత్తానికి బాగుంది, చాలా బాగా చేశారు అసలు. మా బుడ్డోళ్ళు ఇద్దరు ఇంకా లెగ్సారో లేదో. లెగ్గానే ఈ మొహం పెట్టాలి ఆ మొహం మీద. ఓ ప్రీతి, సారీ, థ్యాంక్ యూ ప్రీతి, చాలా బాగా తయారు చేశారు. సో ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఒకవేళ బ్యాంకాక్ వచ్చి మీరు కూడా ఇలా రెడీ అవ్వాలి, ఏదైనా పార్టీస్ ఇక్కడ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా చెక్ చేయండి డీటెయిల్స్. మొన్న మార్చ్ 1st వీక్లో మన తెలుగు వాళ్ళ పెళ్ళి అయిందనమాట హువాహిన్లో. చక్కగా హైదరాబాద్ నుండి ఇక్కడ బ్యాంకాక్కి దగ్గరలో ఉన్న హువాహిన్లో పెట్టుకున్నారు వెడ్డింగ్. అలా మన వాళ్ళు చాలామంది ఇక్కడ డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఎంత బాగా ప్లాన్ చేసుకుంటున్నారో. కరెక్ట్గా మన పిల్లలిద్దరికి టర్మ్ ఎగ్జామ్స్ అనమాట అప్పుడు. ఇంక అందుకే అస్సలు వెళ్ళడం కుదరలేదు మాకు. లిఫ్ట్ ఓపెన్ అవ్వడం లేటు, గబగబ పారిపోవాలి. ఈయన ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాము. ఏనా బాగాలేదా? చెప్పండి, బాగుందా బాగాలేదా? చెప్పండి సరిగ్గా. బాగాలేకపోతే ఇప్పుడే వెళ్ళి ఏదో ఒకటి మార్చుకొని వస్తా. మొత్తం నీకు అడిగేస్తా వీటి మొత్తం. సర్లే ఇప్పుడు టైం లేదు కానీ రా, ఫాస్ట్గా రా, టైం అవుతుంది. బాగుందంటే వస్తాను, నేను చెప్తున్నా. బాగాలేదు తెలుపు. నన్ను చెప్పండి నాన్న. బాగానే ఉందిలే. బాగుందా? నా డ్రెస్ ఎలా ఉంది? బాగుందిలే. రెడీ అయిపోయింది.
మీకు కూడా ఇప్పుడు షేర్వాణి వేస్తాను. నేను ఇలా రెడీ అయ్యానంటే మీరు ఇలాగ నిక్కరు ప్యాంట్ వేసుకొని వస్తానంటే బాగోదు. సర్లేదా లోపలికి రా దిష్టి బొమ్మలాగా. బాయ్. స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుండి ఒక 20 minutesలో వెళ్ళిపోతాము. వర్మ గారు అవుట్ఫిట్ స్మైల్. బుడతలు ఏం చేస్తున్నారు? పాప ఏంటి అది ప్రిపేర్ అవుతున్నావు నువ్వు ఇంటర్వ్యూకా? దేనికి? యాంకరింగ్. ఇంటర్వ్యూకైనా ఇంత ఇదిగా ప్రిపేర్ అవుదేమో, యాంకరింగ్ కి అంతలా ప్రాక్టీస్ చేస్తుంది. అసలు వచ్చిందా మంచిగా? కత్తి కాన్ఫిడెంట్ గా ఉండాలి. ఓకే. ఈయన పాపం బిగుసిపోతున్నారు ఈ డ్రెస్ లో, లేకపోతే షార్ట్లు టీషర్ట్లు అలవాటు అయిపోయి బాగా. చూడాలి పిల్లకాయ ఇలా యాంకరింగ్ ఎలా చేస్తారో ఏటో. కిందటిసారి కన్నా ఈసారి కొంచెం వేరంగానే బయలుదేరుతున్నాము ఏమండి. కానీ ఇక్కడ మా ఇంటి ముందు ఒక పెద్ద యూటర్న్ ఉంటుంది అనమాట. ఆ యూటర్న్ తిరిగి వచ్చేసరికి మళ్ళీ మా ఇంటి ముందుకు వచ్చాం. కొన్ని ప్లేసెస్కి వెళ్ళాలంటే మరి తప్పదు, కమ్యూనిటీ ముందు ప్రదక్షిణ చేయాల్సిందే. రోడ్డు ఇంత ఖాళీ కనబడితే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. పొద్దున్నే ఇలాంటి కార్లు కనిపిస్తే భలేగా ఉంటుంది. కార్ చూడండి ఎంత వెరైటీ ఉందో. 2-seater భలేగా బౌన్స్ అవుతుంది. వింటేజ్ కారు. కానీ ఆనిముత్యాలని ఎంత బాగా వాడతారంటే ఇప్పటికీ చాలా మంది వాడతారనమాట. కానీ అవి యాంటిక్ పీసులకి ఇప్పటికీ చాలా స్పెషల్గా కనిపిస్తాయి రోడ్స్ మీద. ఆ వింతలు విచిత్రాలు ఏంటి ఇక్కడ బ్యాంకాక్లో చాలా ఎక్కువ కనిపిస్తాయి అనమాట అలాంటివి. ఈరోజు మేము పర్ఫామ్ చేయబోయే సాంగ్స్ కూడా ఒక ఓల్డ్ సాంగ్సే. ఆ సాంగ్స్కి ఈ వింటేజ్ లుక్ కదిరిపోద్దని చెప్పి ఇలా రెడీ అయ్యాను. ఇప్పటి జనరేషన్కి అంత నచ్చకపోవచ్చు, కానీ నేను మాత్రం ఫిక్స్ అయిపోయాను అనమాట. నచ్చినా నచ్చకపోయినా ఇలాగే రెడీ అవ్వాలని. ముందైతే రెడ్ జెండలు వేసుకుందాం అనుకున్నాను అనమాట. కానీ అటు తిరిగినప్పుడు ముఖాన్ని తగిలేస్తుందని లైట్ తీసుకున్నాను. ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు అయిపోవాలని దేవుడు దండం పెట్టుకున్నాము. మనకి ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే ఈ ఫ్లైఓవర్లు టక్టకా ఉంటాయి అనమాట. 4 ఎన్నో చక్కగా వెక్కి దిగిపోవడమే ఈజీగా. అందులోకి ఆదివారం కాబట్టి పెద్దగా ట్రాఫిక్ కూడా ఉండదు. అసలు యాక్చువల్లీ బయట జరుగుతున్న వార్ ఎఫెక్ట్ అయితే థాయిలాండ్ మీద అంత ఎక్కువ లేదు. ప్రస్తుతానికైతే నాకు తెలిసి ఫ్యూయల్ షార్టేజ్ అవుతున్నట్టుంది. ఇక్కడైతే అంతా ప్రశాంతంగానే ఉంది. కాకపోతే రీసెంట్గా సువర్ణభూమి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ట్యాక్సీస్ సర్వీస్ ఆపారని విన్నాను. కానీ ఏవో కొత్త రూల్స్ అయితే వస్తున్నాయి. ఎప్పుడులాగా మనం ఫుల్ ట్యాంక్ చేయించుకుందాం అంటే అవ్వదనమాట. కార్కి 500 థాయ్ బాత్స్ ఎంతో లిమిట్ పెడుతున్నట్టున్నారు. అది ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారో, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందో ఇంకా తెలియదు. మనం అక్కడికి వెళ్ళడమేమో కానీ మనోడు ఎన్ని మినిట్స్ మమ్మీ అని ఇలాగా ఈ పావు గంటలో ఒక 50 సార్లు అడుగుంటాడు. ఖాళీగా ఉందని ఈయన రేయి మన కొట్టుకెళ్ళిపోతున్నారు. ఈ మధ్య ఫ్యూయల్ షార్టేజ్ వచ్చేసరికి తెగ నలిగిపోయారు అనమాట. అనవసరం కొన్నాం ఈ కారు, ఎలక్ట్రిక్ కార్ అని కొనుక్కున్నాం కాదని. వచ్చాము మ్యారియట్కి. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే జరిగింది ఉగాది ఈవెంట్. ఈ సందులోకి తిరగాలంటే ఒక పెద్ద ఛాలెంజే. అటు ఇటు ఫుల్గా వెహికల్స్ పార్క్ చేస్తున్నాయి. వేరే ఏదైనా కార్ వచ్చేలోపే మనం లోపలికి వెళ్ళిపోవాలి. ఇగో ఇక్కడే టర్న్ తిరగాలి. ముందు గ్రావతను పంపించేద్దాము. అసలే రై మన దూరిపోతుంటారు. ఇంకా 1 more minute అట. మనోడు బాగానే ఫాలో అయిపోతున్నాడు మ్యాప్స్ని. మన బుడ్డోడు ఎందుకంత ఎక్సైట్ అయిపోతున్నాడు అంటే ఈ ఈవెంట్కి బోల్డ్ అంతమంది పిల్లలు వస్తారనమాట. అందరితో ఫుల్గా ఆడుకోవడానికి. ఈ పాటికే మన వాళ్ళందరూ వచ్చుంటారు. వెళ్ళిపోదాం పైకి. ఊరెళ్తున్నట్టు ఏకంగా బ్యాగ్తో లగేజ్ పట్టుకున్నాను. అవన్నీ మన బుడ్డమ్మ బట్టలే, ఎందుకంటే తన పర్ఫార్మెన్సెస్ కూడా ఉన్నాయి, మార్చాలి మధ్యలో. ఈయన బుడ్డోడు మాత్రం ఒకటే అవుట్ఫిట్ లాస్ట్ వరకు. అసలు హాల్లోకి ఎంటర్ అవుతూనే పండుగ వాతావరణం వచ్చింది. ఈ కొత్త సంవత్సరం ఉగాది పండుగ నుండి అందరికీ మంచి రోజులు రావాలని కోరుకుంటున్నాను. అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది. గజవదనం దురితం కవినాశం గజవదనం దురితం కవినాశం. వింటుంటే మనసుకి ప్రశాంతంగా ఉంది. అంత బాగా పాడుతున్నారు. ప్రతి ఉగాదికి మాత్రం కవి శ్రీనివాస్ గారికి ఖచ్చితంగా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మా అందరి కోసం మంచిగా ఉగాది పంచాంగ శ్రవణం చదువుతారు. అండ్ ఇక్కడ మా తెలుగు వాళ్ళందరం బాగా అభిమానించే వ్యక్తి. ఎప్పుడు చాలా పాజిటివ్గా మాట్లాడతారు. తర్వాత ఎంత ఎంకరేజ్ చేస్తారంటే ఈయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా మీద ఉండాలని కోరుకుంటాము. స్క్రీన్ మీద ఈయన రాసి ఎప్పుడు కనిపిస్తుందా అని చూస్తున్నారు. ఈ ఇయర్ ఎలా ఉందో ఏంటో. ఈ ఏడాది వాళ్ళ జీవితంలో మేలైన మలుపులు ఉంటాయి. గతంలోని కష్టాలు వెలుగు తిరుగుతుంది. ఇతరుల సహాయం సహకారం లభిస్తాయి.
వివాహానికి, దాంపత్య బంధానికి అత్యంత అనుకూలమైన సమయం. వ్యాపారులకు లాభదాయకమైన సంవత్సరం. గురుబలం విద్యార్థులకు మేలు చేస్తుంది. ఆదాయ వసూళ్లు పెరుగుతాయి. ఆస్తిపాస్తులు వృద్ధి చెందుతాయి. ఈయన మీద ఒక పెసరు బాగానే ఉంది నా రాసి. ఈయన చూడండి అసలు ఎక్స్ప్రెషన్స్. దుర్గా స్తోత్రం పఠించాలి. గణపతిని, సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి ఈ రాశి వారు. లైఫ్ అంతా హ్యాపీగా ఉంటే ఏముంటుంది? ఈ ఉగాది పచ్చడిలాగా అన్ని రకాల ఎక్స్పీరియన్సెస్ ఎదురవుతాయి. వాటన్నిటిని దాటుకొని ముందుకెళ్తేనే సక్సెస్. మన బుడ్డమ్మ తీసుకుందో లేదో, యాంకరింగ్ కదా, సో స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట. మేము ముగ్గురం టేస్ట్ చేస్తున్నాము. బాగుంది, బాగా చేశారు. మనోడికి అసలే మ్యాంగో అంటే చాలా ఇష్టం. ఇక్కడ పిల్లలు అసలు మల్టీ టాలెంటెడ్ అని చెప్పచ్చు. ఇంతవరకు డాన్సే అనుకున్నాను, ఫ్లూట్ కూడా చాలా బాగా వాయిస్తున్నారు. అసలు ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ పిల్లలకి ఎంత మంచిదంటే ఇంకా ఫుల్ బ్రెయిన్ వర్కౌట్ లాగా పనిచేస్తుంది. అసలు చిన్నప్పటి నుండే ఇలాంటివి నేర్పించాలి. మెయిన్ ఏంటంటే మెమరీ ఫోకస్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. మన చిన్నోడికి ఏది ఇంట్రెస్టో ఇంకా ట్రై చేయించాలన్నమాట అన్ని ఇన్స్ట్రుమెంట్స్. ఎలాగో 6 years కంప్లీట్ అయిపోయాయి కాబట్టి ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. అసలు మనకి ఇండియాలో ఉంటే ఎన్ని అవకాశాలు ఉంటాయో. మన పిల్లలు ఏది అనుకుంటే అది నేర్పించవచ్చు ఈజీగా. ఏ విద్య నేర్పించాలన్నా వీళ్ళు చిన్నతనంలోనే, పెద్ద అయితే అసలు ఇంకేం ఉండదు. ఇప్పుడు ఆన్లైన్లో కూడా చాలా క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి. దూరంగా ఉన్న వాళ్ళకి అదొక బెనిఫిట్. మన నేషనల్ సాంగ్ పాడడానికి పిల్లలందరూ రెడీ అవుతున్నారు. సో 150th యానివర్సరీ సందర్భంగా మన తెలుగు బడి కిడ్స్ అందరూ పాడబోతున్నారు. 150 years history this song has. పిల్లలందరూ ఎంత చక్కగా పాడారంటే చాలా బాగా పాడారు. అసలు మన ఇండియన్ నేషనల్ సాంగ్ కానీ, నేషనల్ యాంథమ్ కానీ ఎవరైనా పాడుతున్నప్పుడు విన్నా, మనం పాడినా కానీ అసలు గూస్ బంప్స్ రావాల్సిందే. చాలా గర్వంగా అనిపిస్తుంది. అందులోకి ఈ చిట్టి చిట్టి పిల్లల నోటితో వింటుంటే అసలు ఇంకాను. నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ అవ్వద్దు. అదిరిపోయే పర్ఫార్మెన్సెస్తో కలుద్దాం. బాయ్ బాయ్.